థ్యాంక్ యూ డియర్ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. నిజంగా ఇలాంటి మెసేజ్ కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రం ఇలాంటి కాన్సెప్ట్లు తీసుకొస్తారు. అందులో సార్ నిజంగా తోపు అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ మంది, ఎంతమంది తీసినా కూడా ఇలాంటి సినిమాలు మామూలుగా లవ్ స్టోరీ కానీ ఎమోషనల్ కానీ ఇవి మాత్రమే తీస్తారు. ఇలాంటి ఒక మంచి మెసేజ్ కాన్సెప్ట్ రావడం చాలా తక్కువ టైంలో ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ మూవీస్ ఉంటాయి. అలాగే సినిమాకి సంబంధించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, హీరో నిజంగా హీరో కానీ అసలు దయాబా పటేల్ కానీ వాళ్ళ కాంబినేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ రొమాంటిక్ కూడా ఒక లవ్ లో ఎంత రొమాంటిక్ ఉండాలి అనే సిచ్యువేషన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. అలాగే మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి మన హీరో తెలుసు, మన శ్రీహరి గారు మీ అందరు తెలుసు. శ్రీహరి గారు ఫ్యామిలీ నుంచి వచ్చాడు ధనుష్ అనమాట. నిజంగా ఫస్ట్ సినిమాతో ఈజ్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. అంటే సినిమా చూసినంతసేపు వేరే లెవెల్ అనుకుంటే మాత్రం ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు చూసినా, కాన్సెప్ట్ అద్భుతం. అలాగే కెమెరామెన్ గారు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అద్భుతం. అంటే సినిమా చూసినప్పుడు కూడా ఆ ఫ్రేమ్స్ పెడతాప్పుడు చాలా మంది ఏంటంటే సినిమా అనిపిస్తుంది, నాకు ఎక్కడ సినిమా లెక్క అనిపించలే. ఆ కెమెరామెన్ గారు చూపించిన పనితనం కూడా రియాలిటీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్లుగా అంటే అంత అద్భుతంగా తీసుకొచ్చారు. కానీ ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. మన వల్ల మనకున్న ఒక చెడు ఏదైతే ఉంటుందో, మనకి ఒక చాలా మంది సిగరెట్ కానీ డ్రింక్ కానీ చాలా మంది చేస్తుంటారు. అంటే అవతలలోనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. చాలా మంది ఏంటంటే పబ్లిక్ లో పక్కన చూసుకున్నా ఎటు చూసుకున్నా అరే ఇంతలో ప్రాబ్లం అవుతుంది అనేది ఎవరు ఆలోచించారు. అలాంటి మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంతమంది ఎన్ని స్ట్రగుల్స్ పడతారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ అయితే అనేది ఒక మంచి కాన్సెప్ట్ భయ. ఇలాంటి కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తే ఒక మంచి సినిమా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది.